అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి. ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు. దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం, మూల పాపము. ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి గచ్చపొదలను ఆహ్వానించాం. ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం. ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం. దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి, సృష్టి మన మీద తిరగబడింది, గాలి మన మీద తిరగబడింది, నీరు మన మీద తిరగబడింది, భూమి మన మీద తిరగబడింది. మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అనంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం.